సందీప్. ఇది మీ రెజ్యూమా లేకపోతే అమీర్పేటలో దొరికే బ్రోచరా? చాలా మంది నన్ను కామన్ గా అడిగే ఒకటే ఒక క్వశ్చన్, మేము కంపెనీస్ కి రెజ్యూమ్ సెండ్ చేస్తున్నాం కానీ మాకు రిప్లైస్ ఎందుకు రావట్లేదు. యాక్చువల్లీ ప్రాబ్లమ్ మీ స్కిల్స్ లో కాదు, మీ రెజ్యూమ్ లో కూడా ఉండొచ్చు. మీ రెజ్యూమ్ హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళక ముందే దాని యొక్క సాఫ్ట్వేర్ అని టెస్ట్ చేస్తా, అదే ATS. ఫస్ట్, రెజ్యూమ్ అనేది కలర్ఫుల్ గా కాకుండా క్లీన్ అండ్ క్లియర్ గా ఉండాలి. అండ్ మెయిన్లీ మీరు ఏ జాబ్ కి అయితే అప్లై చేస్తున్నారో ఆ జాబ్ కి రిలేటెడ్ స్కిల్స్ మాత్రమే యాడ్ చేయాలి. లైక్ జావా, పైథాన్, సీక్వెల్ ఇలాంటి కీవర్డ్స్ యూజ్ చేయండి. అండ్ రెజ్యూమ్ షుడ్ బి 1 page. అండ్ మెయిన్లీ ప్రాజెక్ట్స్ చేసామని కాకుండా ఏ ప్రాజెక్ట్ చేసావో, దేన్ని మెన్షన్ చేసావు అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయండి. అండ్ మీ ఇన్ఫర్మేషన్ ని పారాగ్రాఫ్ లో కాకుండా ఒక బుల్లెట్ పాయింట్స్ యూజ్ చేసి మెన్షన్ చేయండి. అండ్ మెయిన్ గా ప్రాజెక్ట్స్, ట్రైనింగ్ ఇలాంటి ఏమైనా డీటెయిల్స్ యాడ్ చేయండి. అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా క్లియర్ గా చూసుకోండి. అండ్ GitHub అండ్ LinkedIn ప్రొఫైల్స్ ని యాడ్ చేయండి. రెజ్యూమ్ ఫైల్ లింక్ కరెక్ట్ గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్లీ ఇట్ హ్యాస్ టు బీ ఇన్ PDF ఫార్మాట్. మీరు ఎప్పుడైనా జాబ్స్ అప్లై చేసుకోవాలనుకుంటే జాబ్ రోల్ కి తగ్గట్టు రెజ్యూమ్ ని అప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మెయిన్లీ ఫ్రెషర్స్, ప్రాజెక్ట్, స్కిల్స్ అండ్ ఇంటర్న్షిప్ మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో స్ట్రాంగ్ ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఉంటే ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. So for more informative videos like this, do follow our page.